హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను కోరుకున్నా. పదండి నాతో పాటు చూసేద్దాం కాస్కో ఇన్ మెక్సికో. ఇక్కడైతే కాస్కోస్ చాలానే ఉంటాయి. మేమైతే నియర్ బై కాస్కోకి అయితే వెళ్తున్నాం. 6 o'clock చూసారా ఎంత ఎండ ఉందో. ఈ మేలో కొంచెం ఎండలు ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ ఎంత ఎండ ఉన్నా నైట్ కొంచెం కూల్ డౌన్ అయితే అయిపోయింది. ఫస్ట్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. బస్ కోసం వెయిట్ చేసాం. బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎంత డిస్టెన్స్ విత్ ఇన్ సిటీలో తిరిగినా 10 pieces మాత్రమే, అంటే అరౌండ్ 50 rupees అనమాట. కాస్కోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కార్డ్ అయితే తీసేసుకున్నాము. అండ్ దెన్ మనకి బెస్ట్ ప్రైస్ కార్డ్ ఎలా ఉంటుందో ఇక్కడ కాస్కో కార్డ్ ఎలా ఉంటుంది అనమాట. అది స్వైప్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసా ఎన్ని రకాల బీర్ బాటిల్, మందు బాటిల్, వైన్ బాటిల్స్ ఉంటాయో. మనకైతే సెపరేట్ షాప్ ఉంటుంది ఇక్కడ వాల్మార్ట్స్, కాస్కో, ఆక్సోలో ఇలా దొరుకుతుంటాయి. ఫస్ట్ మేమైతే కోకోనట్స్ తీసుకున్నాము. 2 coconuts వచ్చేసరికి 100 pieces, అంటే అరౌండ్ 500 rupees. అండ్ దెన్ ఆల్మండ్స్ తీసుకున్నాము. ఇక్కడ కౌగీ అయితే తీసుకున్నాము. నేను కర్రీస్లో అయితే కౌగీ వాడుతున్నానండి. ఇంకా ఇండియా నుండి తెచ్చుకున్న ఒరిజినల్ గీ అయితే రైస్లో కలుపుకోవడానికి అయితే వాడుతున్నాను. అండ్ ఇక్కడ రాయల్ బాస్మతి రైస్ అయితే తీసుకొని, ఇంకా ఇక్కడ ఈ బిస్కెట్స్ చూసారా అండి, దీన్ని వెడ్డింగ్ కుకీస్ అని డిఫరెంట్గా ఉంది. మేము కొంచెం ఇక్కడ సెటార్లు వేసుకొని కొంచెం ముందరికి వచ్చేసి క్యాష్యూస్ అయితే తీసుకొని, ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గర బిల్లింగ్ అయితే చేస్తాం. ఇంకా ఫుడ్ ఏం తిందామని ఆలోచిస్తే ఇక్కడే ఫుడ్ అయితే ఉంటుందన్నమాట. సో కాస్కో కార్డ్ని స్వైప్ చేశాక ఇక్కడ పిజ్జాస్ అయితే ఉన్నాయి. మేము 2 పిజ్జా స్లైసెస్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే ఒక్క పిజ్జా స్లైసెస్ అయితే 50 pieces. అది అయ్యాక ఐస్ క్రీమ్ ఏం తీసుకుందామని చాలా డిస్కషన్ పెట్టామండి. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్, అంటే కొన్ని ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్ట్రాబెర్రీని ఫ్రెసా అని అంటారు అనమాట. సో మా హస్బెండ్ వచ్చేసరికి ఫ్రెసా వెన్నెలా తిన్నారు, నాకేమో వెన్నెలా కావాలని. చాక్లెట్, ఫ్రెసా, వెన్నెలా 3 ఉన్నాయన్నమాట. లాస్ట్కి చాలా డిస్కషన్ తర్వాత ఫ్రెసా విత్ వెన్నెలా అయితే తీసుకున్నాము. నాకు కూడా అదే కావాలనేసి లాస్ట్కి ఫిక్స్ అయ్యా. అండ్ దెన్ ఇక్కడ మనకి కావాల్సిన కార్డ్ని సెలెక్ట్ చేసుకొని స్వైప్ చేసుకుంటే అక్కడ ఒక బిల్ వస్తుంది. ఇక్కడ టోకెన్ నెంబర్ 49 ఇక్కడ వాళ్ళు పిలుస్తారు, మనం తీసుకోవాలి. ఇక్కడ చూసారా ఆనియన్స్కి టప్ప తిప్పితే ఆనియన్స్ అయితే వస్తాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెచప్స్ ఉంటాయి, మైనీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి. ఇక్కడైతే కెచప్ అండ్ మైనస్ అయితే తీసుకొని పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తిన్నా. నాకు ఎంత తిన్నా రైస్ తింటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. ఇవి నాకు ఇంట్రెస్ట్, కానీ మరి అంత ఇంట్రెస్ట్ కాదు. రైస్ అయితే చాలా ఇష్టం. అండ్ నేను ఇక్కడ తినేసేసి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. వెనిలా ఫ్లేవర్ కానీ, ఆ స్ట్రాబెర్రీ కానీ, అందులో మనకి దాని లోపల రియల్ స్ట్రాబెర్రీస్ కూడా ఉంటాయన్నమాట. నేను కొంచెం క్యాష్ అయితే డ్రా చేసేసుకొని ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. అరౌండ్ 10 minutesకి క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా క్యాబ్ ఎక్కేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అంతే. ఇంకా వీడియో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.